ఈరోజు ఉదయమే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారైన నారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వారికి మాచర్ల మున్సిపాలిటీ దుస్థితిని కూడా తెలియజేయడం జరిగింది. వారు కూడా మరి పెద్ద మనసు చేసుకోండి నేను అభ్యర్థించినప్పుడు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా డిపిఆర్ని తయారు చేద్దాం, మాచర్ల మున్సిపాలిటీకి తగిన విధంగా ఆదుకుందామని హామీ ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి అధికారంలోకి రాకముందు చెప్పాము. ఈరోజు వేదిక మీద కూడా చెప్తా ఉన్నాము. కరోనా లాంటి కష్ట సమయం వచ్చినప్పుడు మన ఇంటిలో వ్యక్తినే మనం దూరంగా పెట్టిన సందర్భాల్లో వాళ్ళు ప్రజల కోసం పనిచేసి వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టి ఇస్తామని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం.